నర్మదికి క్షమాపణ చెప్పిన వేదవతి నిజంగానే వల్లి బండారం బయటపడబోతుందా, లేకపోతే ఇది కళ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వల్లి ఆడిన నాటకం తెలుసుకున్న వేదవతి, నీలాంటిది నా ఇంట్లో ఉంటే నా కుటుంబం ఏమైపోతుందో, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని బయటికి గెంటేస్తుంది. ఇక వల్లిని చెయ్యి పట్టుకొని బయటికి గెంటేస్తూ తన పుట్టింటి వరకు కూడా తీసుకువెళ్తుంది. అప్పుడే భాగ్యం ముందు పడేస్తుంది వల్లిని. ఇక భాగ్యం వల్లి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఉండగా, నువ్వు అసలు ఆడదానివేనా, కూతురు కాపురం ఏమైపోతుందా అని ఇంత కూడా ఆలోచించకుండా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ నీ కూతురుని నా ఇంటికి కాపురం చేయడానికి పంపించావా? ఈసారితో ఈ కుటుంబానికి మా కుటుంబానికి బంధం పూర్తిగా తెగిపోయింది. ఎప్పుడైతే కడుపు నాటకం ఆడి మా ఎమోషనల్తో ఆడుకున్నారో, మీలాంటి వాళ్ళని జన్మలో క్షమించము. ఇదంతా కూడా నా భర్తకి తెలిస్తే తట్టుకోలేరని, తన పెద్ద కొడలే తన ఇంటి పేరు తన పరువు నిలబెడుతుందని ఎంతో నమ్మకంతో ఉన్న నా భర్త ఇప్పుడు తన పెద్ద కొడలు ఇంత నమ్మక ద్రోహం చేసి కుటుంబ నాశనాన్ని కోరుకుంటుందంటే అస్సలు కూడా తట్టుకోలేరు అని అంటూ ఉంటుంది వేదవతి. ఇంత జరిగినా కూడా సాగర్ విషయంలో ఆ రోజు నువ్వు ప్రవర్తించిన తీరు నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. వాళ్ళని వేరేగా పంపించేయడానికి మీరందరూ కలిసి ఆడిన నాటకం ఇప్పుడే తలుచుకుంటున్నాను అని అంటూ ఉంటుంది వేదవతి. ఇంతలో భాగ్యం వేదవతి కాళ్ళు పట్టుకుంటుంది. వదిన గారు, అంత మాట అనకండి. కేవలం మేము ఈ నాటకం ఆడింది మీ కుటుంబాన్ని ఏదో నాశనం చేయడానికి కాదు, మా అమ్మాయి కూడా కాపురాన్ని నిలబెట్టడానికి అంతే తప్ప వేరే నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. మా అమ్మడు కాపురానికి వెళ్తుందని ఒకే ఒక్క కారణంతో మేము అలా నాటకం ఆడాం కానీ అని అంటూ ఉంటే, మరి ఆటో యాక్సిడెంట్ అయ్యిందని నర్మద ఇదంతా చేసిందని ఎందుకు నర్మద మీద మీరు ఇదంతా కూడా నెట్టేశారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక ఆ మాటకి భాగ్యం సమాధానం చెప్పలేకపోతుంది. నర్మద బలవంతంగా తీసుకువెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అవడం వల్ల కడుపు పోయిందని నర్మదని అందరూ కూడా అపార్థం చేసుకునేలాగా ఎందుకు మీరు ఆ రోజు ప్రవర్తించారు? ఈ రోజు కూడా తన బండారం బయటపడిన రోజు కూడా తను ఎలాంటి అబద్ధం ఆడిందో తెలుసా? ఈ నర్మదే కావాలని ఇదంతా చేస్తుంది. నర్మద మీ అందరి ముందు నన్ను దోషిలా నిలబెట్టాలని అనుకుంటుంది అని చెప్తుంది. అంటే తను అబద్ధం ఆడినట్టే కదా, ఇంకా నర్మద మీద పగ తీర్చుకున్నట్టే తను చెప్తుంది అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక భాగ్యం వల్లి ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు తప్ప ఏమీ మాట్లాడలేకపోతారు అని తరువాత చందు కేవలం తను కడుపుతో ఉందని తను చేసిన తప్పుని కూడా పక్కన పెట్టేసి ప్రేమగా భారీగా దగ్గరికి తీసుకున్నాను. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్న ఈ వల్లిని జీవితంలో చూడకూడదు, మళ్ళీ భారీగా ఒప్పుకోకూడదు అనుకున్నాను. కానీ కడుపులో నా ప్రతిరూపం పెరుగుతుందని మళ్ళీ కడుపులో ఉన్న బిడ్డ కోసం తనని భారీగా ఒప్పుకొని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాను. మా నాన్న తనకి ఏది అవ్వకూడదని కాలు కింద పెట్టకుండా చూసుకోమనేవాళ్ళు. మా అమ్మ దగ్గరుండి జ్యూసులు తీస్తూ తనని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంత అత్త ప్రేమైనా, ఇంత మంచి వాళ్ళైనా అత్తమామల్ని ఎలా మోసం చేయగలిగావే నువ్వు అని అడుగుతూ ఉంటాడు చందు. ఎవరైనా ఇలాంటి అత్తమామలు వస్తే వాళ్ళ కాళ్ళు కడిగి తల మీద జల్లుకుంటారు. కానీ నువ్వు నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు, నా కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలనుకున్నావు. నా భార్య నా ఇంట్లో దీపం పెట్టి నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని నేనెప్పుడూ కూడా అనుకునేవాణ్ణి. కేవలం మా నాన్నకి ఇచ్చిన మాట కోసమే నాకు ఆ రోజు నీతో పెళ్ళి ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ప్రేమించిన అమ్మాయిని మా నాన్న కోసం వదిలేసుకున్నాను. మా నాన్న ఏమైపోతాడో, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మా నాన్న తట్టుకోలేడని, ప్రేమ పెళ్ళి మా నాన్నకి ఇష్టం లేదని నా ప్రేమని వదిలేసుకున్నాను. అలాంటి మా అమ్మ నాన్నని నువ్వు మోసం చేస్తూ ఉంటే నేను ఎలా భరిస్తాననుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు చందు. మీలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక నుంచి మీ బ్రతుకు మీది, మా బ్రతుకు మాది అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే సుకన్య, ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించు బాబు అని అంటూ చందుని క్షమాపణ అడుగుతూ ఉంటే, ఛీ, నువ్వు
సినిమాల్లో ఛాన్స్ వస్తుందని నటించేదానివి ఇక జీవితంలో కూడా నటించి వీళ్ళు చేసిన పాపంలో భాగం పంచుకున్నావు. నీకు కూడా పుట్టగతులు ఉండవు. ఏదో ఒక రోజు నీకు కూడా చూడు తగినైన శిక్ష పడుతుంది అని సుకన్య అంటూ ఉంటుంది. ఇంతలో రామరాజు ఫోన్ చేస్తాడు వేదవతికి. ఎక్కడున్నావు బుజ్జమ్మ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే నేను ఇక్కడే ఉన్నానండి, వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ వల్లి తన గురించి రామరాజుకి నిజం చెప్పేస్తుందని భయపడుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి వల్లిని కొన్ని నెలలు ఇక్కడే ఉంచుతానండి, తను చాలా నీరసంగా ఉంటుంది, అలాగే పోయిన కడుపులో ఉన్న బిడ్డని తలుచుకొని బాధపడుతుంది, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుంటే కొంత బాధ తీరుతుంది కదా అని తనని పుట్టింట్లో దిగబెట్టడానికి వచ్చాను. కాబట్టి ఈ రోజు నుంచి వల్లి పుట్టింట్లోనే ఉంటుంది. మళ్ళీ నా కోడలు ఎందుకు వెళ్ళిపోయిందని ప్రశ్నించకండి అని అంటూ ఉంటే అప్పుడే అదేంటి బుజ్జమ్మ అలా మాట్లాడుతున్నావు, తనకి ఎన్ని రోజులు పుట్టింట్లో ఉండాల్సి వస్తే అన్ని రోజులు ఉండమను, వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో చూపించమను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి అప్పుడే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో వేదవతి ఫోన్ పెట్టేసి, చూసావా నువ్వు ఇక్కడ ఉంటున్నావంటే మీకేమన్నా అవసరం అవుతుంది, డబ్బులు ఇచ్చి వెళ్ళమని చెప్తున్నాడు మా ఆయన. నువ్వు మా ఆస్తి మొత్తం కొట్టేయాలని మా ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టావని విషయం తెలియక మీకు సహాయం చేయమంటున్నాడు. అంత మంచివాడు. ఇప్పుడు కూడా నా భర్తకి నీ గురించి ఎందుకు చెప్పలేదో తెలుసా? నా భర్తకి కానీ కోపం వస్తే జీవితంలో ఇక నిన్ను ముఖం కూడా చూడనివ్వరు. కానీ నాకు అసలు నా భర్తకి చెప్పి నీలాంటి నీచురాలు గురించి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక నేను చెప్పలేదు. రే పెద్దోడా, నీ భార్యని ఇక్కడ వదిలేస్తున్నాను, నీకు ఇష్టమా కాదా? నీ భార్య మాత్రం నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా కుటుంబాన్ని ఇంకెలాగా ఏం చేస్తుందని భయమేస్తుందిరా అని అడుగుతూ ఉంటే, నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయిందమ్మా. ఇక ఈ వల్లికి నాకు సంబంధం లేదు. రేపే లాయర్ని కలిసి డివర్స్ నోటీస్ కూడా పెడతాను, దీనికి విడాకులు ఇచ్చేస్తాను అని చందు అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని అప్పుడే భాగ్యం, బాబు అంత మాట అనుకో, నేను ఈ రోజు నుంచి అబద్ధాలు చెప్పడం మానేస్తాము, దయచేసి నా కూతుర్ని తీసుకువెళ్ళండి, ఇంకెప్పుడు కూడా అబద్ధాలు ఆడము అని బ్రతిమలాడుతుంది. ఇది ఎన్నిసార్లు చెప్పారు మీరు? ఛీ, మీ మాటలు వింటుంటేనే అసహ్యం వేస్తుంది. అసలు మీలాంటి మనుషులు కూడా ఉంటారా అని మిమ్మల్ని చూస్తుంటేనే కంపరంగా ఉంది. అసలు ఎందుకు ఈ జన్మ? అసలు ఎందుకు మీరు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని చందు అయితే తిడతాడు. అప్పుడే ఇక ఆ మాటకి ఎక్కెక్కుబడి ఏడుస్తూ ఉంటుంది వల్లి. పదండి వెళ్దామని అందరూ కూడా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత వల్లి ఒక్కసారే కుప్పకూలిపోతుంది. అప్పుడే ఇక సుకన్య, నన్ను క్షమించు వల్లి, అది వచ్చి నాకు కడుపు అనేసరికి నేను ఆపుకోలేక నిజాన్ని చెప్పాల్సి వచ్చింది అని అంటూ సుకన్య కూడా బాధపడుతూ ఉంటుంది. వల్లి అయితే ఏమీ మాట్లాడదు, అలా మౌనంగానే ఉండిపోతుంది. అమ్మడు ఏదోటి మాట్లాడమ్మడు, నువ్వు మాట్లాడకపోతే భయమేస్తుంది అని భాగ్యం ఏడుస్తూ ఉంటుంది. అయినా సరే వల్లి ఒక్క మాట కూడా మాట్లాడదు. తర్వాత ఇంటికైతే వెళ్తారు. వెళ్ళాక అప్పుడే ఇక వేదవతి నర్మదని కొట్టడం అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా గుర్తు చేసుకుంటూ ఇక వెంటనే నర్మదని పిలుస్తుంది. నర్మదని పిలిచి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఈ అత్తయ్య గారిని నేను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది కదా? కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్న వల్లిని నమ్మి ఈ కుటుంబానికి మేలు చేయాలనుకున్న నన్ను కొట్టారు. ఇలాంటి అత్తగారు ఎవరికి కూడా ఉండకూడదు అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి, లేదత్తయ్య, మీ ఎందుకు అలా అనుకుంటున్నారు? ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే అనుకుంటారు అని చెప్తూ ఉంటుంది నర్మద. చిన్నదానివైపోయావు నర్మద, లేకపోతే నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేదాన్ని అని వేదవతి అనడంతో, అత్తయ్య మీరు నాకు తల్లి లాంటి వాళ్ళు, ఏంటా మాటలు అని నర్మద అంటూ ఉంటుంది. అవును నర్మద, మా అమ్మే కాదు, నేను కూడా నీకు క్షమాపణ చెప్తున్నాను. నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నానని చందు కూడా క్షమాపణ చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.